కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందని, హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ను గద్దె దించేందుకని, నేను హోంమంత్రి అయితేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ కు బీజేపీయే శ్రీరామ రక్ష అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఆయనకు మంత్రి పదవి ఇస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్ అయితే హామీ ఇచ్చిందన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఖచ్చితంగా మరి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రోజున ఇక గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఇక ఎమ్మెల్యే మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడ్డారు. సో అవినీతికి పాల్పడిన నేపథ్యంలో ఇక వారందరూ కూడా మరి బీజేపీని ఆశ్రయించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన జోస్యం చెప్పారు. అలాగే తనకు మంత్రి పదవి వస్తుంది, హైకమాండ్ హామీ కూడా ఉందని చెప్పారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇస్తే హోంమంత్రి పదవి కావాలని అడుగుతానని చెప్పి కూడా ఆయన చెప్పారు. హోంమంత్రి ఖచ్చితంగా కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా జైల్లో పెడతానని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. మాధురి, బహిరంగంగా ఈ విధంగా నాకు కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇస్తారు, పర్టికులర్ గా హోం మంత్రి పదవి కావాలని అటు హైకమాండ్ ని కోరుతున్నా అని ప్రకటించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి అటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం హైకమాండ్ నుంచి తనకి మంత్రి పదవి వస్తుందని హామీ ఉందని చెప్పారు. సో ఒకవేళ మంత్రి పదవి వస్తే హోంమంత్రి పదవి అడుగుతాను. హోంమంత్రి పదవి అయితే ఖచ్చితంగా నా లక్ష్యం ఏదైతే ఉందో కేసీఆర్ని జైలుకి పంపించడం, అది ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అయితే నేను జైలుకు పంపే అవకాశం ఉంటుంది కనుక హోమ్ మినిస్టర్ పదవి అడుగుతాను అని చెప్పి ఆయన చెప్పడం, మరి బహిరంగంగా చెప్పడం మనం చిట్చాట్లో గమనించవచ్చు. అయితే మరొక వైపు కూడా ఇక భువనగిరికి సంబంధించిన పార్లమెంటు సభ్యుల పార్లమెంటు ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే విషయంలో కూడా మరి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తన శ్రీమతికి కనుక టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 6 టికెట్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో సో బీసీలకే ఇవ్వాలని తాను కూడా కోరుకుంటున్నా అని చెప్పారు. అలాగే తన అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. ఇక నేను కూడా ప్రస్తుతం కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక సో మా కుటుంబానికి ఇచ్చినా ఇవ్వకున్నా వేరే ఎవరికి ఇచ్చినా కూడా ఈ యొక్క ఎంపీ గెలిచి తీరుతామని చెప్పారు. అలాగే బీసీలో ఎవరికైనా ఇచ్చినా తర్వాత ఇంకెవరికి ఇచ్చినా కూడా గెలిపించి తీరుతామని కూడా చెప్పారు. అయితే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ యొక్క వ్యాఖ్యలపై మాత్రం ఇప్పుడు కాంగ్రెస్లో కావచ్చు, అలాగే బీఆర్ఎస్లో బీజేపీలో కూడా మరి ఇవి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. దీనిపై ఇక మరి సొంత పార్టీలో దీంట్లో ఎవరు ఏం మాట్లాడతారనే దాని పట్ల ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అయితే ఇప్పటికే మరి ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కానివ్వండి అప్పుడు చూద్దామని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మరి బీజేపీ నుంచి మరి బీజేపీలోకే 39 మంది ఎమ్మెల్యేలు కూడా మరి వెళ్తారని రాజగోపాల్ రెడ్డి చెప్పడం కూడా సంచలనంగా మనం చూడొచ్చు. మరి ఓవరాల్గా నిన్న జగ్గారెడ్డి గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని చెప్పారు.
ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఇక అందరూ కూడా 39 మందితో సహా 39 మంది కూడా అందరూ కూడా మరి ఇక బీజేపీ పార్టీలోకి చేరతారు. ఎందుకంటే వారంతా కూడా అవినీతికి పాల్పడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రమే వాళ్లకు ఆశ్రయం ఇస్తుంది. వీళ్ళంతా కూడా మరి కేసీఆర్ డైరెక్షన్లో కూడా మరి కేసీఆర్ స్వయంగా చెప్తారని కూడా మరి బీజేపీలోకి వెళ్ళాలని చెప్తారని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు మాధురి. అండ్ శ్రీనివాస్, అటు రాజగోపాల్ రెడ్డి అయితే హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, అలాగే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఈ కామెంట్స్ కి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మరి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మరి బీఆర్ఎస్ నేతలంతా కూడా సీరియస్గానే పరిగణిస్తున్నారు. సో అవి అనవసరమైన ఆరోపణలను కూడా కొట్టిపడేస్తున్నారు. అయితే ఒకవైపు మరి నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభ విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. వాళ్ళు ఒక 6 నెలలు కూడా అన్నీ మూసుకొని కూర్చోవాలి, కానీ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఈ యొక్క అవినీతి నుంచి భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ ఇట్లాంటి వాటి అన్నిటిపై కూడా ధరణి లాంటి వాటి అన్నిటిపై కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కేటీఆర్ అలాగే హరీష్ రావు తర్వాత ఎమ్మెల్సీ కవిత వీళ్ళంతా కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో కూడా అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు. సో వారందరిపై కూడా కేసులు పెడతాము. సో తనకు ఒకసారి మరి అధిష్టానం కనుక మంత్రి పదవి ఇస్తే హోమ్ మినిస్టర్ తీసుకుంటున్నాం, అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు నా కంట్రోల్లో ఉంటారు. సో ఖచ్చితంగా నా లక్ష్యం ఏదైతుందో మాజీ సీఎం కేసీఆర్ ను కూడా జైలుకి పంపడమే నా లక్ష్యం అని కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు మాధురి. శ్రీనివాస్.